సార్ నమస్తే అండి. ఏం పేరు? నా పేరు సతీష్ పూజారి. సతీష్ గారు ఏం లేదు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో డివిజన్లు పెరుగుతున్నాయి అండ్ అదేవిధంగా కార్పొరేటర్లు కూడా పెరుగుతున్నాయి. అంటే 33% రిజర్వేషన్ మహిళలకి, లేడీస్ కి ఇచ్చారు కాబట్టి సో వాళ్ళు కూడా మహిళా కార్పొరేటర్లు కూడా పెరిగే అవకాశం ఉంది. సో ఇప్పుడు పైగా ఎస్ఐఆర్ అంటే ఎన్నికల కమిషన్ ఎస్ఐఆర్ కూడా చేస్తున్నారు. దొంగ ఓట్లని, అది ఎవరైతే అక్రమంగా చొరబడ్డ మన భారతదేశంలో చొరబడ్డ వాళ్ళు ఆ ఓట్లను తీసేస్తున్నారు. సో ఇన్ని పరిణామాలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనకి జిహెచ్ఎంసీ ఎన్నికలు నడుస్తున్నాయి. మరి ఎలా ఉండబోతుంది, ఏ పార్టీకి ఇక్కడ అవకాశం ఉండే ఛాన్స్ ఉంది, మీ అభిప్రాయం? ఇప్పుడు నెక్స్ట్ మాకు కూడా బీజేపీ రావాలని చాలా ఉంది. అవునా? ఓన్లీ 100% బీజేపీ వస్తుంది, రావాలని మాకు కూడా కోరుకుంటున్నారు. గతంలో మనకి 40 అంటే బీజేపీకి 42 సీట్లు వచ్చినాయి. అవును, ఇప్పుడు ఈ ఎన్నికల్లో 100% బీజేపీ వస్తుంది. ఇక్కడ కూడా ఛాన్సెస్ ఉన్నాయి, మనకు తెలుసు. ఉన్నాయి 100% ఉంది. ఓకే. సో అంటే కార్పొరేటర్లు పెరిగే ఛాన్స్ ఉంది, మేయర్ బీజేపీ మేయర్ 100% అవుతుంది ఇక్కడ. ఇంకా కార్పొరేటర్ కూడా 10-15 సీట్లు వస్తాయి ఇక్కడ కూడా. 100% వస్తుంది. సో మరి ఎలా ఉంది సార్ అధికార పార్టీ పనితీరు ఎలా ఉంది? ఇప్పుడు ప్రస్తుతం అయితే పర్వాలేదు, అంత యావరేజ్ ఉంది అనుకో, అంత లేదు అనుకో. ఇప్పుడు నెక్స్ట్ బీజేపీ వస్తే ఏమైనా అవుతుంది అన్నట్టు మాకు నమ్మకం ఉంది అట్లా అని. అవునా? సో అటు సెంటర్ లో కూడా మోడీ గారు అన్ని వర్క్ బాగుందా? ఇప్పుడు 100% బాగుంది, అంత బాగుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఛాన్సెస్ ఉన్నాయి మోదీవి. తెలంగాణలో బీజేపీ 100% వస్తుంది సార్. ఇప్పుడు 50% కంపల్సరీ వస్తుంది. నెవర్ ఫెయిల్, 100% వస్తుంది ఇక్కడ. అవును సార్. సో మరి ఇప్పుడు 6 గ్యారెంటీలు అంటున్నారు, 6 గ్యారెంటీస్ ఏ గవర్నమెంట్ ఇచ్చే 6 గ్యారెంటీలు, ఏది బస్సు ఫ్రీ ఒకటి, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, అది ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఫ్రీ అయితే ఉంది కదా, అది మనకు నచ్చలేదు సార్. 100% పబ్లిక్ ఫ్రీ వేస్ట్, అది వేస్ట్, 100% వేస్ట్. అట్లా ఉండదు. అంతే, ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోతుంది ఫ్రీగా తిరగడం, ఫ్రీ చేయడం అన్ని వల్ల. ప్రతి ఒక్కరికి ఫ్రీ అంటే చాలా ఇది అలసంగా అయిపోయింది అట్లా అనుకోని. వర్క్ కల్పించాలి తప్ప ఫ్రీ ఇవ్వకూడదు, దేనికైనా ఫ్రీ ఏది ఉండదు అట్లా అని. సార్ మరి ఇప్పుడు ఎస్ఐఆర్ అని ఒకటి వచ్చింది సార్, దొంగ ఓట్లు తీసేసే కార్యక్రమం. సో ఎలా అనిపిస్తుంది? అది కూడా చాలా బాగుంది. ఎస్ఐఆర్ చేయాలి, ఎందుకంటే ఎక్కడెక్కడో వచ్చి ఇక్కడ అయిపోతారు అంతా. అందరు రోహింగ్యాలు ఉన్నారు, బంగ్లాదేశీయులు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. కంట్రోల్ చేయాలి, అది మనకే మంచిది, పబ్లిక్ కూడా మంచిది, దేశానికి మంచిది, ముఖ్యం, దేశానికే ముఖ్యం. 100% కావాలి సార్. సో హైదరాబాద్ లో కూడా గట్టిగానే ఉన్నారని తెలిసింది. మరి చాలా ఉన్నాయి, ఇప్పుడు గోరాబండలో కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఫేజ్ 3 కూడా ఉంది ఇక్కడ అవతల. అక్కడ కూడా రోహింగ్యాలు ఉన్నారు, బంగ్లాదేశీలు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. 100% ఉన్నారు. అది కంట్రోల్ చేయాలి. ఇక్కడ ఎటు చూసినా తెలంగాణలో ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉంది, కానీ బీజేపీకి అంత అవకాశం ఉంటుంది ఇప్పుడు ఉందండి. ఇప్పుడు 100% ఉంది చెప్తున్నారు కదా, కంపల్సరీ ఇప్పుడు ఉంటది. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ అందరూ మెలుకోయిపోయారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు మెలుకున్నారు, అవగాహన వచ్చింది ప్రతి ఒక్కరికి. 100% ఇప్పుడు దాని మీద హోప్ ఉంది బీజేపీ మీద. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.